డాక్టర్ గారు, లాయర్ గారు, ఈ కేసు మీరు వినే ఉంటారు ఇద్దరు. నాకేమనిపించిందంటే మొత్తం విన్న తర్వాత వరిష్ట బిడ్డలు అన్యాయం కాకూడదు. చాలా మోసపోయింది గుల్జార్. ఆమెకేంటి, ఏం చేస్తే ఈ కేసులో న్యాయం జరుగుతుందో మీరే చెప్పండి. సార్ ఇక్కడ వర్షిత ఒక విధంగా అన్యాయం అయిపోయింది, గుల్జార్ ఇంకో పద్ధతిలో అన్యాయం అయిపోయింది. అయితే ఏంటంటే మనకందరికీ క్లియర్ కట్గా చాలా సందర్భాల్లో మనం చూసినట్టుగానే మొదటి భార్య ఇక్కడ అన్యాయం అయిపోయింది. ఎందుకంటే 15 సంవత్సరాలు అయింది పెళ్ళయి, 12 సంవత్సరాలు సఖ్యంగా కాపురం చేసుకున్నారు, 2 మగపిల్లలు కన్నారు. ఈ లాస్ట్ 3 yearsలో ఏదో ఒక శాపం తగిలినట్టుగా వాళ్ళ జీవితం పూర్తిగా మలుపు తిరగటం జరిగింది. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? ఈ రోజు ఎటువంటి బలమైనటువంటి పునాది మీద ఈ రోజు అంత గుండె ధైర్యంగా మాట్లాడుతున్నాడు అలోక్ అంటే కనుక కేవలం ఒకే మాటతో మాట్లాడుతున్నాడు. ఇందాక నుంచి ఏమంటున్నారు, ఇద్దరు కూడా అన్యాయం జరిగిందండి, అన్యాయం జరిగిందని అంటున్నారు. కానీ మీకు జరిగినటువంటి అన్యాయం కంటే వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అన్యాయం చాలా పెద్దగా పరిగణిస్తున్నారు. ఏంటి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం? పరువు పోవటం. ఇక్కడ ఇందాక నుంచి గుల్జార్ తప్పు చేసిందండి, ఆ డాష్ అండి, ఇలా నలుగురితో డాష్ చేసేదండి, ఇలాంటివన్నీ మీరు మాట్లాడినా కూడా ఈరోజు నేను గుల్జార్ని ఎదురుగుంటా పెట్టి నేను ఒక మాట అయితే మాట్లాడవలసి ఉంటుంది. ఒక పాము, ఒక విషపూరితమైనటువంటి పాము అలా వెళ్ళిపోతుంది, ఏదో ఒక కన్నంలోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని కాపాడుకోవటానికి మీరందరూ ఏం చేశారు అంటే కనుక ఒక కర్ర తీసుకుని ఆ వెళ్ళిపోతున్న పావుని ఇలా కర్రతో ఇలా కదిపారు. ఇప్పుడు అదేం చేసింది, తిరిగి మొత్తం కుటుంబాన్ని అంతా కాటేసింది. అయితే ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసినటువంటి అలోక్ గారు. బహుశా సార్ ఇందాక నుంచి అలోక్ గారిని చూస్తూ ఉంటే ఇతన్ని తిరిగి మనం 1వ తరగతికి పంపించి పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి మోరల్ సైన్స్ అని ఉంటాయి కదా, నీతి సూక్తులు, నీతి కథలు, ఇవన్నీ మిమ్మల్ని కూర్చోపెట్టి మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయవలసినటువంటి అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇందాక నుంచి మీ మాటల్లో అసలు ఎక్కడ పొంతం లేదు. తప్పు చేయనంటాడు కానండి, మళ్ళీ తప్పు చేస్తాడు, పిల్లల మీద ఒట్టేస్తాడు, బైబిల్ మీద ఒట్టు వేస్తాడు, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. అంటే ఇక్కడ 2 ఉంటాయి, ఒకటి మతిమరుప, లేదంటే అబద్ధాలు ఆడుతున్నాడు. అయితే ఇక్కడ కరెంట్ పొజిషన్ ఏంటంటే తప్పు చేయటం, తప్పు దిద్దుకోవటం. మీరు పదే అంటారు సార్, తప్పు చేసావు, తప్పు దిద్దుకోవాలి. ఇందాక ఇతని మాటలే ఏమంటాయంటే కనుక అతను ఒక ఇంగ్లీష్ పదం వాడాడు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అనేటటువంటి. నేను ఈ మాటను చాలా ఖండిస్తాను. ఏది అన్ఎక్స్పెక్టెడ్? మీరిద్దరూ పరిచయం అవటం అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత జరిగిన పరిణామాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్కడ ఆవిడకి జరుగుతున్నటువంటి అన్యాయం, మోసం, ఇది అన్ఎక్స్పెక్టెడా? ఇది ఎక్స్పెక్టెడే కదా. నీ భార్య క్యారెక్టర్ మంచిదే కదా? ఓకే సార్, గుడ్, వెరీ గుడ్ కదా. నువ్వు ఉన్నావు కదా, ఇంత మంచి అమ్మాయికి చిన్న పొరపాట్లు ఉండకూడదా? ఫ్రీడమ్గా ఉండే మనిషి ఒక్కసారి ఫ్రీ అంతా చంపేసుకొని స్వేచ్ఛ చంపేసుకొని మీ ఇంటికి వచ్చింది. ఓకే సార్. నిజంగా ఆ పిల్ల చిన్న పొరపాట్లు ఇచ్చినా నువ్వే మూడులా కాదు, తండ్రిలాగా, అన్నలాగా, బ్రదర్, డాడీ లాగా అన్ని చూసుకోవాలి సార్. చూసుకొని మెల్లిమెల్లి నచ్చప్పుకొని ఆమె నిజంగా నొప్పి తెచ్చినా, నిజంగా మిమ్మల్ని తిట్టినా, మీ నాన్న తిట్టినా, మెక్కి తిట్టినా, తప్పు నాన్నని దిద్దుకొని నువ్వు అంత గొప్పగా ఆమె ట్రీట్ చేస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు రావు. ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర పొరపాటు ఉండబట్టే ఇవి జరుగుతాయి. నా జీవితంలో నిజంగా నాన్నదిగో నా బెడ్ల మీద ఉంటే చెప్తున్నా, ఒక్కసారి కూడా నా భార్యని కొట్లా, ఇట్లా చేయి కూడా ఎత్తలా, నిజంగా ఎత్తలేదు నాన్న. ఎత్తితేనన్నా ఏ ఆడది కూడా భరించలేదు. కొంచెం బలుపు ఉంది, చెప్పండి ఏ బలుపు నీకు? నువ్వు హీరోలాగా ఉంటావని, లేదు సార్, చాలా అందంగా ఉంటావని. అట్లంటే నేను 10 మందితో తిరుగుతుండే ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్. తను ఎలా అదే చెప్పా, నీ మొగుడు చాలా మంచోడు, నిప్పు అని చెప్పాను లేదా? అవును సార్. నీలో మంచి క్వాలిటీస్ ఇందాక ఉన్నా కదా, దీనికి పెద్దల పంచాయతీ పెట్టక్కల. పొరపాటు వేసింది, నువ్వు పొరపాటు వేసావు సార్. విత్ ఇన్ సెకండ్ నువ్వు అది మాట అనవద్దు ఎప్పుడు. ఆమె మంచిగుంటే తప్పు దిద్దు కూడా అనవద్దు ఎప్పుడు. అది సార్ నా దగ్గరకు వచ్చి సారీ అంటే నేను ఇంకా ఎక్కువ చేసి ఇంకా దగ్గర వచ్చి లైఫ్లో కూడా సార్ వస్తుంది 3 times వాళ్ళ మమ్మీ తీసుకెళ్తూనే ఉంటుంది. వెళ్తారు నాన్న, వెళ్తారు. ఆడదానమైన ఒక మగవాడు కొట్టాడు, ఎప్పుడు కొట్టాడు,
అప్పటి నుంచి ఆడదానిలో భయం స్టార్ట్ అవుతున్నాను. నీ సొంత ఇల్లు ఉందన్నావు, ఒక ఫ్లోర్ మొత్తం ఉన్నావు కదా, ఆ అమ్మాయి కమ్మలు ఎందుకు తీసుకున్నావా? కారు ఉన్నాను సార్, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఆమె నీ కమ్మలు ఇచ్చింది కదా. అవును సార్. నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు అది కమ్మలు ఇస్తాయి? ఇష్టాడి నా భర్త కదా ఆపదలో ఇచ్చింది. మరి అలాంటి అమ్మాయిలు మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు నువ్వు కూడా చిన్న చిన్న పొరపాట్లని దిద్దుకోవాలి కదా నాన్న. అట్లా వాళ్ళ ఇంటికి రిక్వెస్ట్ చేసింది సార్, తప్పైందని. నువ్వు ఎన్నిసార్లు కొట్టి ఆడదాన్ని కుక్కలు కొట్టినట్టు కొట్టి ఆడదాన్ని ఈడ్చి రోడ్డు మీద పడేసిన తర్వాత అలా చేయలేదు సార్, నేను కొట్టాలన్నా కుదరా నువ్వే. కొట్టిన దగ్గర తెచ్చుకుంటా అసలు తప్పేసింది, కొట్టి దగ్గర తెచ్చుకుంటా వాళ్ళ మమ్మీ పెట్టాలి సార్. ఎంత కిలాడీ పెట్టు నువ్వు. అరే కొడతాం సార్, కొడితే వెళ్ళిపోవాలా సార్? తను మొండి లెక్క చేసేది సార్, అదే నాకు. నా బార కూడా మొండిదే, చాలా విషయాలు ఒకసారి మొండికేస్తే మొండెత్తే బతిని నోడుకోవాలి. మిమ్మల్ని బతివాడు, మిమ్మల్ని డబ్బులు అడిగావు, మిమ్మల్ని మేము ఇవ్వనుంది అమ్మ 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 అనవా? రిక్వెస్ట్ చేసి ఏయ్ ఏంది అంటావా? సార్ అనవు. మేము మాత్రం ఒక మాట నువ్వు పెళ్ళమ్మతే ఏ అని వెళ్తావు. నువ్వు మంచోడివే, నీలో ఇన్ను నాన్న, నువ్వు మంచోడివే, నీళ్ళు చిన్న చిన్న పొరపాటు ఆవేశం ఎక్కువ. ఎవరి మీద ఆవేశపడాలి తెలుసా? ఇంట్లో దొంగ దూరాడు, దొంగను కొట్టు. ఇంట్లో పాము దూరింది, పామును కొట్టు. ఇంట్లో పెళ్ళం ఉంది, పెళ్ళాన్ని కొట్టేస్తున్నాను. సార్ నేను ఇష్టం ఆడితే 4 times వెళ్ళినా కదా సార్, ఇష్టం లేదంటే వెళ్ళకపోతున్నా వాళ్ళ ఇంటికి. ఇష్టం పడి నువ్వు కొట్టకుండా వెళ్ళుంటే నీ పక్కన ఇప్పుడు నీకు నేను సపోర్ట్ చేసేవాడిని. నువ్వు అన్నిసార్లు కొట్టి కొడతా ఏ పెళ్ళం ఉంటుంది, ఏ పెళ్ళం ఉంటుంది చెప్పు. నువ్వు అది చెప్పవే. వెళ్ళిపోతే నేను పోతే రాలే, నేను పోతే రాలే అంటావు తప్ప నువ్వు కొట్టకుండా నువ్వు మంచివాడు అనుకున్నానా? అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆమె అడిగేవాళ్ళు, ఏమ్మా మా అబ్బాయి ఇప్పుడు కొట్టాడా, మా అబ్బాయి ఇప్పుడు తాగాడా, ఎందుకు వెళ్ళావంటారు. ఎప్పుడైనా లవర్ పక్కన ఉన్నప్పుడు మా అక్క దేవత అని చెప్తారు, ఎవడన్నా ఏ బాగోడు చెప్పడు. మా అమ్మ నాన్న దేవతలు చెప్తారు, చెప్పరు. ఆమె పొగట్టమే సరిపోయా, లైన్లో పడేయటమే సరిపోయా, అంతే జరిగింది. ఏ మొగడని అంతే. నువ్వు అలాగే చేసావు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఈ మొత్తం నాతో ఉంటానప్పుడు నువ్వేం చెప్పాలా? ఆ అమ్మాయి నీకంటే ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ పుట్టాలా. నువ్వు అలా చెయ్యాలి, నువ్వు అలా చెయ్యాలి. ఆమె చిన్న చిన్న పొరపాటు. మిస్టేక్ నువ్వు చెప్తారు కదా సార్, నాదే మిస్టేక్. అమ్మా ఆ అబ్బాయి నా మిస్టేక్. ఇప్పుడు ఏం చేయాలి సార్? అలా కాదు, బయట కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటా పోతారు సార్. మా అమ్మలతో మాట్లాడొద్దు అని నీకు మాట చెప్పానా? ఇంకొకసారి ఇలా ఏమి జరగవు. అప్పుడు ఏం చేయాలి? క్షమించువా? చూసాక నువ్వంటే బాగా ఇష్టం. అట్లా నటిస్తున్నాడు సార్, ఇక్కడ అయితే నటిస్తున్నాడు. ఆయన చేసే లెక్కలు చేస్తూనే ఉంటాడు. మాత్రం ఇవ్వద్దు అని కోరుకోనటువంటి రోజు ఎప్పుడు కూడా లేదు. ఇటువంటి వ్యక్తి రాకూడదు అని అనుకుంది. అటువంటి వ్యక్తి నువ్వు స్టార్టింగ్లోనే చూపెట్టడం ప్రారంభించావు. ప్రతిసారి కూడా ఎవరితోటన్నా మేము ఇంటరాక్ట్ అయినప్పుడైనా, కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడైనా, మీ అత్తగారింటికి వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అని అనుకుంటే అప్పుడు మీరందరూ ఇలా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళ. భర్త నా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపో, ఎప్పుడు ఆడదానికి తన ఇల్లు అనేది వస్తుంది. అతిగా ఆవేశపడే ఆడది బాగున్నట్టుగా చరిత్రలో లేదు. బాగా ఆవేశపడే ఆడది, బాగా టెంపర్గా ఉన్న ఆడది నాశనం అయిపోయిన చరిత్ర ప్రపంచం మొత్తం ఉంది. మీ అత్తకి మీ మా వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేకపోతే ఆ అబ్బాయి ఎప్పుడు చెప్పాడు, అరే పంపించేరా బిడాకులు ఇచ్చాయని 1 నిమిషం పని అన్నారా? అన్నారు సార్. అతను మంచోడు కాకపోతే నేను చెప్పేవాడు. చేసేది నువ్వు కాబట్టి నువ్వే నాకు వద్దు అనిపిస్తుంది సార్.